జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గత ప్రభుత్వాల హయాంలో మంజూరు చేసిన డ్రైవర్స్ కాలనీ ఇళ్ల స్థలాల పట్టాల రద్దు చేస్తామన్న ఆలోచనను విరమించుకుని అందులో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని రైతు కూలీ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట పంచాయతీ పరిధిలో ఉన్న డ్రైవర్స్ కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వారు ఆందోళన ఉధృతం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు అలాగే జగ్గంపేట మాజీ ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగా సర్వే నెంబర్ 196/2లో సుమారు 200 మంది ఆశా వర్కర్లు, డ్రైవర్లు, సెక్స్ వర్కర్లు, విలేకరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఆనాటి నుండి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కాలనీ అభివృద్ధి చెందలేదని వారన్నారు. ఈ నేపథ్యంలోనే బ్రతుకు భారమైన పేదలు అప్పుల బాధలు పడలేక ఆ పట్టాలను అమ్ముకోవడం జరిగిందని, అప్పట్లో ఇల్లు లేని నిరుపేదలు రూపాయి దాచుకుని ఆ స్థలాలు కొనుక్కోవడం జరిగిందని, ఆ కాలనీలో నేటికి మౌలిక వసతులు లేక అవి ఖాళీగానే ఉండిపోయాయని వారు తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహృదయంతో ఆలోచించి డ్రైవర్స్ కాలనీలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లందరికీ హౌసింగ్ లోన్లు మంజూరు చేయడంతో పాటు తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అంతేకాని పట్టాలు రద్దు విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని మరొకసారి డిమాండ్ చేస్తున్నామని ఆందోళనకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె సతీష్, డాన్ శ్రీను, తోటవాసు, సత్యబాబు, మణికుమారి, సుబ్బు, షేక్ బాబ్జీ, భాను తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 20 రోజులుగా జగ్గంపేట డ్రైవర్స్ కాలనీకి సంబంధించి ఇష్యూ జరుగుతూ ఉంది. ఎవరైతే అక్కడ లబ్ధిదారులు ఉన్నారో 170 నుంచి 200 మంది వారందరి పట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో కార్యకర్తలకి వాళ్ళకి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటానని చెప్పేసి ఆ నాయకులే ప్రకటించడం జరిగింది. మనం మీడియాలో చూసే ఉన్నాం అందరం కూడా. అయితే వీరందరూ కూడా నిరుపేదలు. ఈ 200 మంది 180 మంది కూడా అందరూ నిరుపేదలే ఉన్నారు. ఆ నాయకులు చెప్పినట్టు కూటమి నాయకులు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో అందరూ రియల్ ఎస్టేట్ దారులు, డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు అంటున్నారు. అదంతా శుద్ధ తప్పు. ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి చూస్తే వీళ్ళందరి మొహాలు చూస్తే అంటే మనం పైన వేసుకున్న షర్ట్ కాకుండా లోపల ఉన్న బనీన్కున్న కన్నాలు కూడా చూడాలి. అంతే తప్పించి వాళ్ళు ఏదో పైకి ఏదో బాగున్నారు కదా అందరూ కోటీశ్వర్లు అనుకోవడం తప్పు. ఎందుకంటే మీరు ఇచ్చారు పట్టాలు 50 మంది పట్టాలకి అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎదుర్కొంటానే మీ కార్యకర్తలకు న్యాయం చేస్తున్నాం అన్న ఉద్దేశం మీద 50 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కారులో వచ్చి పట్టాలు తీసుకుంటా ఉంటే వీళ్ళ కళ్ళల్లో నీళ్లు, వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలో డ్రైవర్స్ కాలనీ 2010, 2011లో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాల విషయాన్ని ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళ పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. ఎందుకంటే సరిగా డెవలప్ చేయలేదు. వాళ్ళకి వాటర్ను, రోడ్లను, హౌసింగ్ అను, మౌలిక వసతులను ఏమి కల్పించలేదు. ఎందుకంటే అది అలాగే కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది పునాదులు కట్టుకున్నారు, ఇప్పుడు కొంతమంది కట్టుకుంటున్నారు. అందుకని మీ ఇవాళ ఎంఆర్ఓ గారి దగ్గర మేము ధర్నా చేసాం. ఎంఆర్ఓ గారికి ఏమన్నామంటే ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారికి అవకాశం కల్పించండి. వారిని ఇవాళ ఒక 2 పోలీసు, ఒక రెవెన్యూ సెక్రటరీ వచ్చారు. వారిని అక్కడికి కట్టుకోకుండా ఆపడానికి వచ్చారు. వారు కూడా ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేసాం. ఎందుకంటే ఇక్కడికి పంపించకండి,